నీనోటలో యాజ్ యూజువల్ మీరు చూసే ఉంటారు కాబట్టి సిచ్యువేషన్ మేము ఒకటి ఇస్తాము. మాటలు నా నుంచి రవి నుంచి వస్తే యాక్షన్స్ మాత్రం మీ తరపు నుంచి రావాలి. ఇప్పటివరకు డాన్స్ స్టెప్లే కొరియోగ్రాఫ్ చేసి బిజీగా ఉన్న వాళ్ళు మీలోని యాక్టింగ్ టాలెంట్ ని చూడబోతున్నాం. సో సిచ్యువేషన్ వచ్చేసి హస్బెండ్ అండ్ వైఫ్ కొత్తగా పెళ్ళయింది. బేసిక్ గా ఇద్దరు కొరియోగ్రాఫర్స్. అక్కడ హస్బెండ్ కొరియోగ్రాఫరే, వైఫ్ కొరియోగ్రాఫరే. అసలు ఇంట్లో ఎంత డాన్స్ రచ్చ జరుగుతుంది పొద్దున్న నుంచి రాత్రి వరకు అనేది చూద్దాం. సో హస్బెండ్ రెడీగా ఉన్నాడు, వైఫ్ ఏమో కిచెన్ లో ఉంది, వంట చేసుకుంటుంది. హస్బెండ్ పడుకొని ఉన్నాడు. అది కిచెన్ రూమ్ చేంజ్. సో మొగుడు హ్యాపీగా పండుకున్నాడు. సో వైఫ్ కిచెన్ లో వంట చేసుకుంటూ కప్పు తీసుకొని ఈ కప్పుతో నేను ఎందుకు కొంచెంసేపు డాన్స్ చేయకూడదు అని చెప్పేసి ఆ కప్పు కింద పెట్టి దానికి దండం పెట్టి దాని చుట్టూ విచిత్రమైన డాన్స్ చేస్తుంది. అప్పుడు ఆ పాట వచ్చింది, ఓరయ్యో మాయా. ఓరయ్యో మాయా. హలో మీరు అమ్మాయిలాగా ఏడవాలి. అప్పుడే మొగుడు పిలిచాడు, ఏమే చాయ్ తీసుకురా పరిగెత్తుకుంటూ. హస్బెండ్ ఆ చాయ్ తాగేసి మళ్ళీ కప్ ఇచ్చేసి కప్పుని మూన్ వాక్ చేసుకుంటూ కిచెన్ లో పెట్టిపో. వైఫ్ మూన్ వాక్ చేయడం ఏంటి, స్లో మోషన్ లో పరిగెత్తుకుంటూ రా అని అన్నది. స్లో మోషన్ లో పరిగెత్తుకుంటూ వస్తుంది. సడన్ గా అప్పుడే వీధిలోని కుక్క ఇంట పడుతుంది, ఫాస్ట్ గా పరిగెట్టాడు, అని సంకెక్కాడు. సడన్ గా ఇద్దరికి మూడ్ స్టార్ట్ అయింది. ఏకాంత సేవ. అప్పుడే వైఫ్ నెత్తుకొని హస్బెండ్ తీసుకొని మధ్యలోకి వచ్చాడు. ఎత్తుకున్నాడు. ఇక్కడ ఎత్తుకో సంకల. చాలా రోజులైంది నా కోసం ఒక పాట పాడవా అని జానీ మాస్టర్ అడిగిండు. అప్పుడు హస్బెండ్ గా తీసాడు రాగం, ఎర్ర జెండ ఎర్ర జెండ ఎన్నీలో ఎర్ర. ఆయన్నే పాడతాడు సింగ్. ఎర్ర జెండ ఎర్ర జెండ నీయలో. మూడు మొత్తం తప్పిందని వైఫ్ దిగేసి వెళ్ళి బెడ్రూమ్ లో కూర్చొని అలిగింది. అప్పుడే రోల్ రివర్స్ లో ఏం జరిగిందని అంటే హస్బెండ్ మారిపోయాడు. రఘు మాస్టర్ ఇక్కడికి వచ్చేస్తాడు, హస్బెండ్ రవి. అప్పుడు సడన్ గా జానీ పెళ్ళంకి గుర్తొచ్చింది, నా సెకండ్ బాయ్ ఫ్రెండ్ వచ్చిండు, ఆయన కలిసే టైం అయింది, మా హస్బెండ్ ఎక్కడున్నాడు, ఆయన కళ్ళు కప్పేసి ఆయన దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి, ఏమండి నేను ఇప్పుడే పక్కింటి వీధికి వెళ్ళేసి వస్తానని చెప్పేసి ఈయన దగ్గరకు వస్తుంది. ఎల్లు అని. కానీ వెళ్లే ముందు చిరంజీవి గారు బెల్ స్టెప్ వేసిపోవాలంటే వేసిపోతుంది ఆమె. అరే వీళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. నేను బెల్ట్ స్టెప్ చేయలే, నేను మిమ్మీ చేసినా. పరిగెత్తుకుంటూ స్లో మోషన్ లో బాయ్ ఫ్రెండ్ దగ్గరకు వచ్చింది జానీ. ఎగిరి సంకెక్కింది. ఇన్ని రోజులు ఏమైపోయావు, ఇలా నన్ను కంఫర్టబుల్ గా ఎత్తుకునే నా హస్బెండ్ అసలు నాకు లేడు తెలుసా. ఇప్పుడు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు మీరే. ఇగో అప్పుడే వైఫ్ అంటది, ఎలాగోలాగా నా హస్బెండ్ ని చంపేసి నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా, నువ్వే నాకు ఒక ప్లాన్ చెప్పాలి, ఎలా చంపేద్దాం అని అడిగిన వెంటనే రవి అంటాడు, ఇలాగోలాగా నీ మొగుడిని చంపేయాలి, నేను నా పెళ్ళాన్ని చంపేయాలి, మనమిద్దరం కలిసి ఉండాలి, ఏమంటావు? ఈ ఊపుడు ఆపు.
నాకు తెలిసి 2 కత్తులు లోపలే ఉన్నాయి. దాన్ని తీసుకుని కసా కసా పొడి చేస్తే చచ్చిపోతాడు. దాని తర్వాత మనం ఎక్కేసుకుని వెళ్ళిపోవచ్చు. అవునా? రెడీ అయితే నడు, కత్తులు తీసుకుందాం. రెడీ లేవు. నాకు ఇప్పుడే ఒక ఆలోచన వచ్చింది. 2 పదునైన కత్తులు తీసుకురండి. తీసుకొచ్చిన వెంటనే ఇంట్లో ఉంటే ఆయనకి డౌట్ వస్తుంది కాబట్టి ఆయనకు తెలియకుండా ఆయన జుట్టులోనే దాచిపెడతాను. ఆయన పడుకున్నప్పుడు అదే జుట్టులోకి వెళ్ళి మనం ఆ కత్తి తీసి పస 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 పొడిచేద్దాం. అవును, ఆయన జుట్టులో ఎంత పెద్ద కత్తి అయినా కనబడదు ఎవరికి. అందుకే సొమ్మరే పెట్టొచ్చా. రెడీ రవి. One more, same. తెలియకుండా హస్బెండ్ ఎంటర్ అయ్యాడు సీన్ లోకి. ఒక అబ్బాయిని నీ పెళ్ళాం పట్టుకునేసరికి షాక్ అయ్యాడు. ఇప్పుడు పెళ్ళాం అడుగుతాడు హస్బెండ్, ఎవడే ఈ మొగుడు? ఎవడే వీడు? ఏయ్ మీరెవరు? బియ్యం బస్తాలా ఇంతున్నారు? మన ఇంట్లో కొత్త పనోడండి అని చెప్పు. వాడి పక్కింట్లో పాలు పోసాడు. అయితే ఓకేలే. ఏ పక్కింట్లో? మేడం ఇంకో లీటర్ పాలు కావాలి. 1/2 లీటర్ పాలు పర్లేదు లీటర్ పోపించుకోవచ్చా? 2 లీటర్లు. 2 చక్కర చిన్నోడా ఆలే కత్తెర కొల్లోడా ఆలే చూడరు బుల్లోడా ఆలే అందాన్ని ఒంటరి పిల్లోడా ఆలే ఒంటరి పిల్లోడా ఆలే వందలు లాగేరా ఆలే వజ్రాన్ని దివాలి దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నికలలోనా. సరే కానీ నీ మొగుడిని చంపే ప్లాన్ ఏంది? కత్తులు ఆ జుట్టులో ఉన్నాయి. మెల్లగా ఆ జుట్టు నుంచి కత్తి తీసి పొడిచేయాలన్నమాట. ఇంతటితో ప్లాన్ వేసేసారు. రాత్రి అయింది, మొగుడు ఇంట్లో పడుకొని ఉన్నాడు. ఇద్దరు వెళ్ళి ఎలాగైనా కళ్ళు కప్పేసి మెల్లగా ఆయన చంపేస్తారు. చూసేద్దాం. యాక్షన్. సడన్ గా అప్పుడే మొగుడు లేచాడు. ఆయనకి దాహం వేసి ఇద్దరు దాక్కున్నారు. సడన్ గా మొగుడు లేచాడు, నిల్చున్నాడు. నా పెళ్ళాం ఎటుపోయింది? పొద్దునేదో పక్క వీధికి పోతానన్నది ఇంకా వస్తలేదు. ఎక్కడ పోయింది వస్తే ఎక్కడున్నావే అన్న వెంటనే పెళ్ళాం లేచింది. లేచి కిచెన్ లోకి వెళ్ళి టీ తీసుకొచ్చింది. ముందు నువ్వు తాగి నాకు ఇవ్వే అని ప్రేమగా హస్బెండ్ తాగించాడు. ఈ టీ నేను తాగాలంటే బెడ్రూమ్ లో ఉన్న నా బాయ్ ఫ్రెండ్ కూడా ఇది తాగాలి అంటే, నీ బాయ్ ఫ్రెండ్ సరే రమ్మను అని అంటాడు. అప్పుడు బాయ్ ఫ్రెండ్ లేసి లోపలికి వస్తాడు. బాయ్ ఫ్రెండ్ మామూలుగా రాడు, ఎర్రజెండ పాట మీద డాన్స్ చేస్తాడు. మీరిద్దరు టైర్డ్ అయిపోయి ఉంటారని రఘు మాస్టర్ ఇద్దరికి బలవంతంగా చాయ్ తాగిపించిండు. వాళ్ళు తాగుతారు, వాళ్ళు ఏం అనుకోకుండా తాగుతారు. తాగేసిండ్రు. ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ తాగిండు, వావ్ సూపర్ అని అన్నాడు. దాని తర్వాత వైఫ్ తాగింది. ఇద్దరు చచ్చిపోతున్నారు. ఆ ఇద్దరు చచ్చిపోయినారని ఎస్ నా ప్లాన్ సక్సెస్. ఇప్పుడు నేను నా శ్రీముఖి దగ్గరికి వెళ్ళిపోతా అని నా దగ్గరకు వచ్చి మేమిద్దరం కలిసి ఎగిరిపోతాం. ఓకే ఎస్ మనకు కూడా ఎంత మంచి పని చేసి నా ప్లాన్ వర్కౌట్ అయింది. నేను ఆల్రెడీ దయ్యమైనా అదే వర్కౌట్ అయింది. ఇట్లా డలేంగ్